నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు పండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతుకు టీజీ ఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు రైతు భరోసా మీద మీకు అప్డేట్ తీసుకొచ్చిన. దీని అవగాహన ఏంటంటే కొంతమందికి రైతు భరోసా పడ్డది, కొంతమందికి పడలేదు. కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా అది కొందరికే పడ్డది. కొత్త వారికైతే ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఎవరైతే జనవరి 31 లోపు ఉన్న వ్యవసాయ భూములు కొన్ని రిజిస్టర్ చేసుకోరు, వాళ్ళకైతే కొంతమందికి అప్లై చేసుకోరు కొంతమంది వాళ్ళేవు. అప్లై చేసుకొని వారు ఉంటే చేసుకోండి. పాత వాళ్ళకి కొంతమందికి వాళ్ళేవు. కొంతమందిలో ఇంకా కొంతమందికి ఇది ఘోరంగా అయిపోయింది పరిస్థితి. దానికి వచ్చిన మ్యాటర్ మీకు ఇప్పుడు అప్డేటు. అయితే ఏ విధంగా కొంతమందికి వేసారు, కొంతమందికి ఈ వీడియో లాస్ట్ వరకు మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మహబూబ్ నగర్ జిల్లా కోందడ్ మండలం సంగారెడ్డిపల్లి ఒక రైతు ఘోరంగా బాధపడుతుంది. ఏంటంటే అతడికి 4 ఎకరాల భూమి ఉంది. 4 ఎకరాలకు 4,320 రూపాయలు పడ్డాయి. ఎకరానికి ఏం చెప్పారు మన ప్రభుత్వం, ఎకరానికి 6,000 చొప్పున, 2 ఎకరాలకు 12,000 చొప్పున, 2 ఎకరాలకైనా 1,200 రూపాయలు రావాలి. మొత్తానికి అయితే 4 ఎకరాలకైనా కనీసం 20,000 రావాలి. సరే అవి దిక్కులేవు. ఎకరం పైసలు ఉన్నవాడయ్యా. 4 ఎకరాలకు 4,000 అంటే ఎకరం 4,000 వేసినట్టు. మిగతా పైసలన్నీ ఏమయ్యాయ్యా? బ్యాంకులకు అడిగితే వారు మీ ఖాతాలోకి పైసలు ఉన్నాయి ఆనే చూపిస్తుంది, కానీ డబ్బులు బ్యాంకులో చూపిస్తలేదు. ఇదేంకా తలనొప్పి మాకు. ఆన్లైన్లో పైసలు చూపిస్తాయి కానీ బ్యాంక్ ఖాతాలో పైసలు చూపించమని. ఆన్లైన్ పైసలు వస్తుందని చెప్తున్నట. రైతు అధికారిని అడిగితే, రైతు వేదికలో మనం అప్లికేషన్ పెట్టుకుంటాం, రైతు అధికారిని అడిగితే మీరు ప్రాసెస్ 2-3 రోజుల్లో అయిపోతుంది అని ఆయనే చెప్తున్నాడు. మరి ఇదేందల్లా మీరు ఒక్క బీరు మీద 30 రూపాయలు పెంచుకుంటూ పోయి ఇప్పుడు తెలంగాణ ప్రజలను గందరగోళం పట్టిస్తారు. రైతు భరోసా ఏమంటే మాత్రం ఇప్పుడు కొందరికి పడుతున్నాయి, కొందరికి పడతలేవు. అంటే మీ ఇష్ట ప్రకారంగా మీరు నడిపించుకుంటూ రైతులను ఎందాక ముస్తారు. ఇట్లా ఇది మాత్రం పద్ధతి కాదు. రైతు భరోసా వేసే విధానం బట్టి వేసే వారికి కూడా పూర్తిగా రైతు భరోసా వేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ మాత్రం పడ్డది. ఇక మరి రైతు భరోసా మీకు పడుతుందేందో పడదేందో ఇస్తారేందో ఇయ్యరేందో అది మరి ఆఖరికి మరి రైతులకు నెత్తికి చేయి పెట్టే గత వస్తాయో మరి తెలియదు. కానీ రైతుకు మాత్రము నోట్లలో నోటికి వచ్చిన ముద్దను మాత్రం ఎత్తా కొట్టకండి, దయచేసి చెప్తున్నా ప్రభుత్వానికి. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్క రైతు కష్టం తెలుసుకొని నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ లాస్ట్లో చూసి మళ్ళీ వీడియో లాస్ట్లో మళ్ళీ కలుద్దాము. మంచి ముచ్చట్లు చెప్తాను. సరే వీడియో లోపలికి వెళ్ళిపోయాను దోస్తులు. మరి నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు పండి ఛానల్. ఇగో రైతు భరోసా కొంతమందికి ఇవాళ ఖాతాల్లోకి జమ, మరి కొంతమందికి అనేది ఎందుకంటే చూపిస్తాం మీకు. ఈ వీడియో లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. కొంతమందికి రైతు భరోసా, కొంతమందికి వెళ్ళదట. మరి అదేందో మీకు ఎట్లా ఏం కథ అనేది చూపిస్తా. రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం గందరగోళంగా మారుతోంది. కొత్తగా వ్యవసాయ భూములకు కొనుగోలు చేసిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి ఇంకా నగదు జమ కాలేదు. పాత రైతుల ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో నగదు రాలేదు. మొదటి విడతగా 2 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి, రెండో విడతగా 2 ఎకరాలు ఉన్న వారికి బ్యాంకుల్లో నగదు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రైతు ఖాతాల్లోకి ఒక్కర నగదు జమ కాదే పరిస్థితి. వీటికి భిన్నంగా కొన్ని చోట్ల ఎకరం ఉన్న భూమి రైతులకు కూడా నగదు ఖాతాల్లోకి జమ కాలేదు ఫిర్యాదు వస్తున్నాయి. 2-3 ఎకరాలు ఉన్న రైతు ఖాతాల్లోకి అరకొర నగదు జమ అయ్యేందుకు విమర్శలు వస్తున్నాయి. ఎకరానికి 6,000, 2 ఎకరాలు ఉన్న రైతుకు 12,000 ఖాతాల్లోకి జమ కావాలి. కానీ కొంతమంది రైతులకు తక్కువ జమ అయినట్టు చెబుతున్నారు. రైతు 4,320 మాత్రమే. గండూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన రైతు హనుమంతుకు 4 ఎకరాల భూమి ఉంది. అతడి ఖాతాలో 4,320 రూపాయలు మాత్రమే జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. అతడు బ్యాంకు వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే కొద్ది మొత్తం కూడా ప్రాసెస్లో ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తున్నట్లు తెలిపారు. ఆ రైతు తమకు రైతు భరోసా రావట్లేదని తీవ్ర ఆందోళన గురవుతున్నారు. సూసిరావుల్లో 4,000 రైతు భరోసా ఉంటే 4,000, 3 ఎకరాలు ఉంటే 4,320 రూపాయలు మాత్రమే రైతు భరోసా పడ్డాయట. మిగతా వారి రైతు భరోసా మాత్రం ఎటువంటి తెలియదు. పురాగా ఎకరం కూడా రైతు భరోసా పడలేదు. అయితే ఎందుకు దీని మీద మరి మన అవగాహన అంటే ఎట్లా ఆన్లైన్ చూపిస్తుంటే కానీ పైసలు బ్యాంకుల్లో వాడ. ఇదేం కథల్లో
ఇక గిట్ట ఎట్లా పడతాను చూపిస్తే ఇది మంచిగానే ఉంది మ్యాటర్, కానీ అది మాత్రం రైతుకు మాత్రం బాధాకరమైన విషయమే. మండలం కొండరెడ్డిపల్లి చెందిన రైతు హనుమంతుడికి. సరే, దీని మీద మనం మాట్లాడదాం. అందగోళం అవుతున్నారా లబ్ధిదారులకు వ్యవసాయ శాఖ పోర్టల్ను సమస్య ఉందని కొందరు అధికారులు చెబితే మంది అధికారులు మాత్రం ఏ తెలుపుతున్నారు. బ్యాంకులు అయితే విషయాలు తనకు అడగొట్టని రైతులకు తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని చాలామంది రైతులకు ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ కాలేదు. రోజు బ్యాంకుకు వచ్చి రాసిస్తూ నిరాశ తిరిగి వెళ్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సంపాదిస్తే 2-3 రోజుల్లో సమాధానం పడుతున్నది. దీంతో డబ్బులు పడతాయో లేదని ఆందోళనకు చెందుతున్నారు. మరి నిజమే కదా, బ్యాంకులోకి వస్తే బ్యాంకు సార్లు వాళ్ళు కథ బుక్ తీసుకొని చెక్ చేస్తారు, పల్లెపో అంటారు. రైతు అధికారిని కలిస్తే అధికారి ఏం చెప్తుండు, మీకు టైం పడుతుంది నేను చేస్తాను వాళ్ళు చెప్తారు. అంటే ఇది ఎట్లా ఏం కథ? మరి రైతు భరోసా పురగా వేస్తామని మీ ఉద్దేశం ఉందా, లేకపోతే ఏమని ఉద్దేశం ఉందా? పట్టణాలకు పడుతున్నాయి, పట్టణాలకు పడుతుంది. చూసిర్రా దోస్తులో నేను ఇచ్చిన అప్డేట్ ఎట్లా ఉంది? రైతులకు కొత్త వారికైనా కొంతమందికి రైతు భరోసా పడ్డది, కొంతమందికి రైతు భరోసా పడలేదు. పడని వారు ఎవరైనా ఉంటే రైతు వేదికకి వెళ్ళండి, ప్రశ్నించండి. అధికారి అయినా కానీ ఎక్కడికైనా కానీ మండలంలో కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు ప్రశ్నించే హక్కు మీకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించండి. రైతు భరోసా రాకపోతే మా లాంటి వాళ్ళకు కూడా కింద కామెంట్ తెలియజేయండి. మేము కూడా మీ తరపున వీడియోలో మాట్లాడి చెబుతాము రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు. నాకు కూడా 1 ఎకరం ఉంది, ఆ ఎకరానికి కూడా ఇవ్వక దిక్కులేదు పైసలు. నేనే ఎవరికి చెప్పుకోవాలి? అట్లున్నాయి పరిస్థితులు. కానీ నా భయం ఫస్ట్ మీ ఎవరైతే కూలి రైతులకు, కౌలు రైతులు, వీళ్ళందరూ రైతు భరోసా ఎటు పోయింది సారు? అధికారులు మళ్ళీ కులగణన సర్వే ఇంతకుముందు 2 సార్లు తీసుకోరు, మళ్ళీ కులగణన సర్వే మళ్ళీ ఎత్తారట, మళ్ళీ తీసుకుంటారట. అంటే ఏంది ఇది? అది ఏంది అర్థమవుతలేదు. ఏం కదా ఈ ప్రభుత్వం ఎడిపోతుంది, ఎడి తీసుకుపోతుంది. మరి వెనక అయితే జిబ్బు పొలం కానుతుంది, పొలం గడ్డి అంతా ఆ గడ్డలో పోవన్న అర్థమవుతలేదు, జిడిపోన్న అర్థమవుతుంది. మాకు మైండ్ అయితే ఖరాబ్ అవుతుంది ఇక మీ రైతు భరోసా చేయబట్టి. సరేనా దోస్తులు, నా వీడియోలు వస్తే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మరి మంచి ముచ్చలు మళ్ళీ కలుద్దాం, పట్టుకొస్తా.